వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో రాజకీయం మరోసారి రచ్చ రేపుతుంది. 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశం అనలేకపోయినా సూచన చేసింది. తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్కి సుప్రీంకోర్టు చేసిన సూచన ప్రకారం 3 నెలల్లో ఈ 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడమా, లేకుంటే వారిపై ఉన్న పిటిషన్లు, అనర్హత పిటిషన్లు ఉన్నాయి, దానిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం, అనివార్యత ఇప్పుడు ఏర్పడింది. స్పీకర్ ఏం చేయబోతున్నారు? ఎందుకంటే స్పీకర్ను ఆదేశించే అధికారం ఇప్పటి వరకు ఎవరికి లేదు. స్పీకర్కు విచక్షణాధికారాలు ఉంటాయి. స్పీకర్కి, రాష్ట్రపతి, గవర్నర్లకు మనకు తెలుసు విచక్షణాధికారాలు ఉంటాయి. గతంలో ఒకసారి రాష్ట్రపతికి కూడా సుప్రీంకోర్టు గడువు విధించింది 3 నెలల్లో పెండింగ్ బిల్స్పై సైన్ చేయాలని. అప్పుడు ఆ సందర్భంగా రాష్ట్రపతి కూడా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ స్పీకర్ వంతు వచ్చింది. తెలంగాణ స్పీకర్ వంతు అయినా ఇది దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరగబోతుంది. ఎందుకంటే 3 నెలల్లో స్పీకర్ ఏం చేయబోతున్నారు ఈ 10 మంది అనర్హత పిటిషన్లపై. అదేవిధంగా ఒకవేళ స్పీకర్ 3 నెలల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు ఏం చేయబోతుంది? ఇది రాజ్యాంగ పరంగా ఏమన్నా చిక్కులు తేబోతుందా? దేశవ్యాప్తంగా చర్చకు దారి తీయబోతుందా? ఏం జరగబోతుంది? ఇదే ఈరోజు ప్రైమ్ టైం డిబేట్లు జాయిన్ అవుతున్నారు. మనతో పాటు రామచంద్ర నాయక్, ప్రభుత్వ విప్ జాయిన్ అవుతున్నారు, మనకు అందుబాటులో ఉన్నారు. రామచంద్ర నాయక్ గారు, మన డిబేట్లోకి వెళ్లే ముందు ఒక్కసారి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలను రాజకీయ పార్టీలు అన్నీ రియాక్ట్ అయ్యాయి. 3 రాజకీయ పార్టీలు, బీజేపీ, బీఆర్ఎస్, మీ కాంగ్రెస్ కూడా రియాక్ట్ అయ్యారు నేతలు. ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూసాక మీ దగ్గరికి వస్తాను, ఒకసారి చూద్దాం. సుప్రీంకోర్టు ఈరోజు మన దగ్గర కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సభ్యులుగానే కొనసాగిస్తూ మళ్ళీ వేరే ఎలక్షన్లో పోటీ చేసి ఈ ప్రయత్నం చేసిన భాగంగా ఇక్కడ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోయినటువంటి ఈ యొక్క డిఫెక్షన్ కేసులో, పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్కు 3 నెలల సుప్రీంకోర్టు ఇవ్వటం అనేది కూడా అది మంచి పరిణామం. ఈ యొక్క జడ్జిమెంట్ని కూడా మనం స్వాగతిస్తూ ఉన్నాం. దీంట్లో స్పీకరు తప్పకుండా 3 నెలల్లో కూడా నిర్ణయం తీసుకోవాలి. అంటే స్పీకర్ గారు ఇప్పుడైనా వెంటనే యాక్షన్ తీసుకుంటే ప్రజలకు కూడా విశ్వాసం కలుగుతుంది. ఇట్లా ఫిరాయింపు చేసిన వాళ్ళు కూడా ఫ్యూచర్లో కూడా అరే ఇట్లా చేస్తే ప్రజలు తిరస్కరిస్తారు, ప్లస్ కోర్టులు కూడా చూస్తూ ఊరుకోవు, 100% యాక్షన్ ఉంటుంది. ఇది పద్ధతి కాదనేది కూడా అలవాటు అవుతుంది. లేకపోతే అందరికీ అలవాటు అయిపోయింది గెలవడము, ఆ పార్టీలో జాయిన్ కావడం, ఆ పార్టీలో జాయిన్ అయితే జాయిన్ అయిన వాళ్ళకు ప్రాబ్లమే, వాళ్ళ నోట్లే మన్ను కొట్టినట్లా మళ్ళీ వీళ్ళది కథ ఉంటుంది. కనుక ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీలో ఏదైనా ఉండాల్సిందే. డైరెక్ట్ వేటు సుప్రీంకోర్టులోనే వేస్తుందని చెప్పి వీళ్ళు ఇన్ని రోజుల నుంచి పగటి కళలు కానీ కూడా అన్నారు. కోర్టు చెప్పిన దాన్ని మేము గౌరవిస్తున్నాం, స్పీకర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ప్రజాస్వామ్యంలో కోర్టు అలాగే అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్కి ఏదైతే ఇచ్చిందో ఆదేశాలు, స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఒకవేళ బై ఎన్నికలు వస్తే బై ఎన్నికలు నిలబడి గెలుస్తాం. ఎందుకంటే ఇలా ప్రజాపాలన బ్రహ్మాండంగా చేస్తున్నాం, ప్రజలు మా వైపుర్రు. వీళ్ళు ఏదో 2024 దాకా 2028, 2029లో తొడగొడతామంటారు కదా, వాళ్ళకు కూడా మంచి అవకాశం తాడో పేడో తెలుసుకుని. రైట్, అన్ని పార్టీలు 3 పార్టీలు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనను గౌరవిస్తున్నాయి, స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్తున్నాయి. ఇదే డిబేట్లో జరుగుతున్నారు. మాతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ప్రభుత్వ విప్, ఈ వ్యవస్థలో అంటే స్పీకర్ వ్యవస్థలో ఆయన కూడా త్వరలో భాగస్వామ్యులు కాబోతున్నారు. డిప్యూటీ స్పీకర్గా ఆయన ఖరారు అయ్యారు, ఇంకా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. వారితో మాట్లాడదాం. మోహిత్ రావు, సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ తరఫున అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కోర్టులో వాదించిన అడ్వకేట్ మోహిత్ రావు, సీనియర్ అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్ మాతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. మీరిద్దరు లైన్లో ఉండండి. రామచంద్ర నాయక్ గారు, మోహిత్ రావు గారు లైన్లో ఉండండి. అసలు ఈ కేసు మొత్తానికి కారకులైన కౌశిక్ రెడ్డి, వివేకానంద్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ముందు 3 ఎమ్మెల్యేలపై కేసు వేశారు. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి. ఆ 3 ఎమ్మెల్యేలపై కేసు వేసిన తర్వాత అందులో ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఇంప్లీడ్ అయ్యారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఆయన అక్కడి నుంచి కేసు అసలు మొదలైంది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దాకా చేరింది. సుప్రీంకోర్టు 3 నెలల గడువు ఇచ్చింది. ఇప్పుడు డెడ్ లైన్గా మారింది. 90 రోజుల డెడ్ లైన్ అనేది ఆ 10 మంది ఎమ్మెల్యేలకు డెడ్ లైన్గా మారింది. దీనిపై స్పీకర్ ఏం చేయబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ముందు మహేశ్వర్ రెడ్డి గారితో మాట్లాడదాం. మహేశ్వర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి.
మహేశ్వర్ రెడ్డి గారు, మీరు వేసిన పిటిషన్ మొత్తానికి రాజకీయంగా ఒక రచయిత రేపుతుంది. ఇది రాజ్యాంగ సంక్షోభం దిశగా పోతుందా? సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనను స్పీకర్ గౌరవించి 3 నెలల్లో నిర్ణయం తీసుకుంటారా? ఒకవేళ తీసుకోకపోతే సుప్రీంకోర్టు ఏం చేయబోతుంది? ఖచ్చితంగా ఇది కొంత ఇంట్రెస్టింగ్ పరిణామం. దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చకు దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో మీరే పిటిషనర్ కాబట్టి ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ సూచనను కానీ ఆదేశం అని కూడా కొంతమంది అంటున్నారు, నేను మాత్రం సూచన అని అంటాను. దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనం. ఇది యాక్చువల్గా సుప్రీంకోర్టు ఇన్ఫాక్ట్ ఆర్టికల్ 136, 226, 227 ప్రకారం సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యేటువంటి అవకాశం సుప్రీంకోర్టుకు ఉన్నది. కాబట్టి సుప్రీంకోర్టు ఆ పరిధిలోనే ఇచ్చినటువంటి తీర్పు 3 నెలల లోపల మీరు నిర్ణయము ఖచ్చితమైన నిర్ణయం తీసుకోమని చెప్పడము. మరి ఈరోజు ఖచ్చితంగా స్పీకర్ గారు ఖచ్చితంగా వారు కూడా ప్రజాస్వామ్యం గౌరవిస్తారు కాబట్టి వారు కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసేటువంటి వారు ఖచ్చితంగా వారు ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు అండ్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. అదర్వైజ్ వారికి ఉన్నటువంటి అవకాశం ఏంటంటే ఇంకా కొంచెం నాకు 2 నెలల టైం, గతంలో మహారాష్ట్రలో కోరినట్టుగా 2-3 నెలల టైం కోరే అవకాశం తప్ప ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాల్సిందే. అండ్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది చాలా ప్రతిష్టాత్మకమైన తీర్పు. ఎందుకంటే ఇది చట్టం తీసుకొచ్చాం మనం, ఇది డిఫెక్షన్ చట్టం తీసుకొచ్చిన తర్వాత దాంట్లో స్పీకర్కి ఇచ్చినటువంటి అధికారాలని వారు ఖచ్చితంగా టైం ఫ్రేమ్ ఒకటి లేకపోవడంతో టైం గ్రాప్ చేసేటువంటి పరిస్థితి గతంలో చూసాం. అలా టైం గ్రాప్ చేయకుండా వారు గివెన్ టైం లోపల 3 నెలల లోపల నిర్ణయం తీసుకోమని సుప్రీంకోర్టు చెప్పడం, ఇది రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇది చాలా మంచి తీర్పుగా మరి ఎస్టాబ్లిష్ కాబోతుందని చెప్పి ఆశిస్తున్నాం. మహేశ్వర్ రెడ్డి గారు, అంటే ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు ఉన్నాయి. 10 మందికి సంబంధించిన ఆదేశాలే ఇవి, సూచనలే. అయితే 10 మందిలో ఒక్కొక్కరిది ఒక రకంగా ఉంది. దానం నాగేందర్ ఎమ్మెల్యేగా గెలిచారు ఖైరతాబాద్ నుంచి, సికింద్రాబాద్ బీఆర్ఎస్ నుంచి, సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఆయనది సెపరేట్ కేసు. కడియం శ్రీహరి తన ఎమ్మెల్యేగా ఉన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా. తన కూతుర్ని కాంగ్రెస్ ఎంపీగా వరంగల్ నుంచి నిలబెట్టారు, గెలిపించుకున్నారు ప్రచారం చేసి. ఆయనది ఇంకో కేసు. తెల్లం వెంకట్రావు, ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు భద్రాచలం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా. ఆయన కాంగ్రెస్కు ఎంపీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఈ ముగ్గురిది ఒక ఆస్పెక్ట్ అయితే, మిగిలిన 7 వాళ్ళు ఎక్కడైనా మేము దేవుడి కండువాలు కప్పుకున్నామన్నారు కానీ కాంగ్రెస్లో చేరినామని కూడా వాళ్ళు చెప్పలేదు ఇప్పటికీ. ఇంకా కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అయితే మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని అఫిడవిట్ దాఖలు చేశారు. అంటే ఇది 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంగా చూస్తున్నారా? ఒకరిద్దరిపై వేటు పడే అవకాశం ఉందా? మీకు ఎలా కనిపిస్తుంది ఇది? అంటే చూడండి, ప్రజల అందరూ గమనిస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో సరే వారు ఏ రకంగా చెప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు ఈ 10 మంది డిఫెక్ట్ అయిన సంగతి. ముఖ్యంగా ఒకరిద్దరి మీద ఎవిడెన్సెస్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఎట్లయితే మీరు నాగేందర్ గారి విషయం చెప్పారో, నాగేందర్ గారు మరి టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యేకి కానీ పార్టీకి కానీ సభ్యత్వానికి కానీ రాజీనామా చేయకుండా ఎంపీగా కాంటెస్ట్ చేయడం అనేది గతంలో ఏనాడు చూడనటువంటి కొత్త ప్రాక్టీస్ ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఏదేమైనా వారి మీద ఎవిడెన్సెస్ ఎస్టాబ్లిష్ అయినప్పటికీ కూడా ఒకరు ఇప్పుడు పిఎస్సి చైర్మన్ గా ఒకరు పనిచేస్తా ఉన్నారు, ఒకరేమో కూతుర్ని ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించుకున్నారు. ఏదేమైనా కూడా అల్టిమేట్ గా 10 మంది డిఫెక్ట్ అయిన సంగతి అందరికీ తెలిసినటువంటి అంశం. ఏ రకంగా మరి స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారో, మరి దాని తర్వాత తదుపరి మళ్ళీ మరి కోర్టులో ఇంకా ఏ రకమైనటువంటి మళ్ళీ తీర్పులు వస్తాయో ఇవన్నీ కూడా వేచి చూడాలా. ముఖ్యంగా ఎస్టాబ్లిష్ అయినటువంటి 2-3 మీద అయితే ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మిగిలిన వారి మీద కూడా మరి స్పీకర్ గారు తీసుకునేటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని భావిస్తా ఉన్నాం. మహేశ్వర్ రెడ్డి గారు, ఫైనల్గా గతంలో కూడా సుప్రీంకోర్టు ఒకసారి ఇలానే బిల్లులను 3 నెలల కంటే ఎక్కువ పెండింగ్ ఉంచుకోవద్దని రాష్ట్రపతికి ఒక సూచన చేశారు. అప్పుడు రాష్ట్రపతి నేరుగా రియాక్ట్ అయ్యారు, సుప్రీంకు అధికారాలు ఉన్నాయా అని. ఇప్పుడు కూడా స్పీకర్ అధికారం మీకు లేదు అనే అవకాశం లేదంటారా? లేదు, ఇప్పుడు దీంట్లో చాలా స్పష్టంగా టైం ఫ్రేమ్, ఇప్పుడు ఆర్టికల్ 136, 226, 227 ఇస్తున్నటువంటి వారి ట్రిబ్యునల్ పవర్ ఏదైతే ఉన్నదో వారి దాని పరిధిలోనే ఈ తీర్పు ఇచ్చారు. గతంలో మహారాష్ట్రలో మీరు చూసినట్లయితే 6 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వారు కోరితే ఇంకా కొంచెం టైం కావాలని కోరారు. తర్వాత వాళ్ళు స్పీకర్ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి దాని మీద కర్ణాటక కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, ఇక్కడ కానీ స్పీకర్ నిర్ణయం తీసుకుంటే అక్కడ వారు మరి ఇమీడియట్ గా వారు రాజీనామా చేసి బై ఎలక్షన్స్ రావడం జరిగింది. సో ఇక్కడ కూడా డెఫినెట్ గా స్పీకర్ గారు నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నది, ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. రైట్, ఫైనల్గా బై ఎలక్షన్స్ నిజంగానే వస్తాయి ఆ 10 స్థానాల్లోనో లేకుంటే 3, 2, 10 వాట్ ఎవర్
ఏంటి రిజల్ట్ ఎలా ఉండబోతుంది? మీ బీజేపీకి అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్ గా ఇప్పుడు రిజల్ట్ గురించి ఇంత అర్లీగా మనం మాట్లాడడం కన్నా డెఫినెట్ గా బై ఎలక్షన్స్ మాత్రం డెఫినెట్ గా వస్తాయని మేము భావిస్తా ఉన్నాం. అప్పటి పరిస్థితులు డెఫినెట్ గా మరి అన్ని పార్టీలకు వారి పార్టీలలో వారికి డెఫినెట్ గా వారి ఆశలు పెట్టుకుంటారు తప్ప మేము కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉందని భావిస్తా ఉన్నాం. డెఫినెట్ గా ఈ 10 నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్ వస్తాయనేది మేము భావిస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.